పిచ్చోడు మరి ట్రైన్. ఇప్పుడు మీ దాంట్లో చూసింది కృష్ణుణ్ణి అంటే ఇన్ ద సెన్స్ భగవద్గీతని, ఇటు రామాయణము, అటు బైబిల్, ఇటు ఖురాన్, వీటన్నిటి గురించి ఒక రౌండ్ ఆల్రెడీ వేశారు మీరు. దీంట్లో ఏది బెస్ట్ అనిపించింది, లేకుంటే అన్ని ట్రాష్ అనిపించిందా? అన్ని బెస్టే. అలా ఎలా అయితే అంటే 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 నీకు కృష్ణుడి గురించి గొప్పగా తెలిసినప్పుడు అదే బెస్ట్. నీకు నాకు జీసస్ గురించి గొప్ప తెలిసినప్పుడు నాకు గొప్ప, ఆయనే గొప్ప. అల్లా గురించి తెలిసినప్పుడు అతనికి అల్లా గొప్ప. ఎవరు ఏది తెలిసినా అది గొప్ప. కాబట్టి ఇంకోళ్ళకి బెస్ట్గా తెలిసింది, ఇంకోళ్ళకి వీక్గా తెలిసింది కదా, వాడికి అది కరెక్ట్. కొంతమంది ఏమంటారు దేవుడు లేని అంటుంటారు కదా, నాస్తిక వాళ్ళు అంటారు కదా, అతను గొప్ప, అతనికి తెలిసింది అది, ఆయనకి తెలిసింది అది గొప్ప. నేను మీడియా ముందు చాలామంది అంటుంటారు అంటే, అందుకని ఎవరిని తప్పు పట్టడానికి ఈ ప్రపంచంలో మనం లేము. సరదాగా ఉండి నీకు ఒక దేవుడు నచ్చాడు, ఆ దేవుని ఒక నమ్మకం ఉంది, ఆయన నమస్కారం పెడితే ఏదో నీకు శక్తి వస్తుందని నమ్మకం ఉంది, ఎంజాయ్ చేయాలంటున్నా. నేను ఎవరు నీ దేవుడు తప్పు అంటానికి? నాకు రైట్స్ ఆడే అంటున్నా. నేను కాకి పిల్ల కాకి ముద్ద కాదా? ప్రపంచం స్వతంత్రంగా జీవించడానికి, స్వతంత్రంగా ఉండటానికి భగవంతుడు పుట్టించాడు. కాబట్టి ఊరక నాది పెద్ద నీది పెద్ద, నాది మంచి నీది మంచి టైం వేసి కొట్టుకుంటాం ఎందుకన్నా అంటున్నా. నేను అంటున్నాను కాకి పిల్ల కాకి ముద్దు కదా, నా దేవుడు నా గొప్ప, నీ దేవుడు నీ గొప్ప, వాళ్ళ దేవుడు వాళ్ళు గొప్ప, వాళ్ళ పిల్లోడు వాళ్ళు గొప్ప, నా పిల్లోడు నా గొప్ప. కొట్టుకోవడం దేనికి? ఇది కొట్టుకుంది ఎందుకు నేను అనేది? అంటే నీ పిల్లోడు మంచోడే కాదంటే నా పిల్లోడికి మంచోడే అని అర్థమా? ఏమైపోయిందంటే నీ పిల్లోడు మంచివాడు కాదు అని అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను మంచివాడు అవ్వాలని అర్థం కాదు. నా పిల్లోడు నాకు మంచివాడు అన్న చెడ్డదే అంటే రెండే ఉండేది, ఒకటి చెడ్డది ఒకటి మంచిది. మీరు చెడ్డది అన్నాడంటే నాది మంచిది, అంతేగా. అప్పుడు రెండు ఉండవుతున్నాయి, రెండు ఉండే. మేమన్నా రెండు లేవు అంటున్నాం. ఒకటే చెడ్డది లేదు మంచిది లేదు అంటున్నాం. చెడ్డది లేదు మంచిది లేదు. మరి ఏముంది? మరి ఉన్నదే మంచిది, ఉండదే మంచిది. నీలో ఏముంది అదే మంచిది, నువ్వు ఏది నమ్మేవు అదే మంచిది. ఏది నమ్మాను అదే మంచిది. నేను మంచోడు అనుకుంటే మంచోడువే, చెడ్డోడు అనుకుంటే చెడ్డోడువే. ఫిలాసఫీ బాగుంది సార్. మాక్సిమం చెడ్డోడు అనుకోరు ఎవరు. నేను మంచోడు అన్న ఫీలింగ్ అనుకున్నాడంటే మంచోడు అయినట్టే. మంచోడు అయినట్టు. చెడ్డోడని ఏ రోజు అతను అనుకున్నాడంటే అతను నిజంగా మంచోడు. ఓహో, ఇది కదా విషయం. నీకు అసలు విషయం తెలియట్లా. ఒక చెడ్డోడని అతను తెలిసిందంటే వాడు నిజంగా మంచోడు అతను. నేను ఏంటి దొంగని తీసుకెళ్ళాం, ఏదో చైన్ నువ్వుగాని తీసుకెళ్ళాం, దొంగని తీసుకెళ్ళాం, కొడుతుంటారు, అవి పెడతాం చీ పెడుతుంటాడు. సార్ నేను నువ్వుకేం సార్ చేతులు ఎత్తాడు, కొట్టం ఆపేస్తారు లేదా? అంతే. అట్లా నేను మంచోళ్ళు అనుకున్నాను చెప్పి ఈ ప్రాబ్లం మనకే. నాకు బాధలు, నాకు దుఃఖం, నాకు షుగరు, నాకు బీపీలు, మావిడి బాగలేదు, మా పిల్లడు చదువు బాగలేదు, నా ఉద్యోగం ఏది లేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్. నేను మంచోడు అనుకుంటే నీ అన్ని మంచోడు అనుకుంటే నిజంగా మనం చాలా రోజుల తర్వాత కూర్చొని డిస్కషన్ లో ఆల్మోస్ట్ 1 year పైన అంతే. చాలా థ్యాంక్ యూ సార్, మంచి వాల్యుబుల్ టైంని. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైంని, మీ ఎక్స్పీరియన్స్ని ఇటు ఫిలిం ఇండస్ట్రీలో కానీ మీ లైఫ్లో కానీ మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం అనేది, ఈ స్పిరిచువల్ దానిపైన మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం అనేది చాలా తక్కువ. ఇప్పటివరకు ఎవరితో నాతో షేర్ చేసుకున్నది ఎవరితో షేర్ చేసుకోవాలి అంటే మనిషిని అడగటానికి చూడటానికి మనిషి కొంచెం ఇన్నర్ లెవెల్ కొంచెం అడిగారు. 2 బాటిల్ నీళ్ళు తాగారు. 2 బాటిల్ మరి ఏంటి భగవంతుడి గురించి అడగడం ఏంటి? మాకేం తెలుసు? ఏలు ముద్ర కాదు భగవంతుడి గురించి అంటే ఏం చెబుతాం మమ్మల్ని? అందుకే నీళ్ళు తాగి అంతే. చాలా థ్యాంక్ యూ సార్. నైస్ స్పీక్. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఏదో మీ పిల్లలు తెలియక మాట్లాడేది, ఏమైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మీ పిల్లలని క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాం. మనకేం తెలియదు కాబట్టి అడుగుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.